హాయ్ గైస్, నేను మీ #MD. వెల్కమ్ టు గుప్పడంత మనసు డైలీ సీరియల్. ముందుగా నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. బుజ్జికి వసుధారకి అసలు రంగాన్ని పరిచయం చేసి ఎందుకు తను రంగాలాగా నటించాడో క్లారిటీ ఇస్తాడు రిషి. మహేంద్రని చంపాలని ప్లాన్ చేస్తాడు శైలేంద్ర. విషయం ముందే గ్రహించిన రిషి తండ్రిని కాపాడుకుంటాడు. ఆ పని శైలేంద్ర చేశాడని తెలుసుకున్న దేవయాని కొడుకునైతే మందలిస్తుంది. మీ బావని ఆ వసుధార సొంతం చేసుకుంటుంది, వెళ్ళి మీ బావని దక్కించుకో అని సరోజని రెచ్చగొట్టి పంపిస్తాడు శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కథ. ఇక ఆగస్టు 28వ తేదీ అనగా నేటి ఎపిసోడ్ నెంబర్ 1165లో ఏం జరిగిందనే విషయంలోకి వెళ్తే, నేను మీ మనవడిని కాదు ఆయన కొడుకుని అంటూ మహేంద్రని చూపిస్తాడు రిషి. ఏం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావటం లేదు, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏంటమ్మా వసుధారా, మా ఇంటికి వచ్చినప్పుడు నిన్ను ఎంత బాగా చూసుకున్నాను, ఆఖరికి నువ్వు సరోజ చెప్పినట్లే చేశావు, మా రంగాన్ని రిషిలా మార్చేశావని కోపడుతుంది రాధమ్మ. ఆవేశపడకండి బామ్మ, ఒకసారి ఆయన చెప్పేది వినండి అంటుంది సరోజ. అప్పుడు రిషి మాట్లాడుతూ రాధమ్మకి జరిగిందంతా చెప్తాడు. నేను ఇప్పుడే మీ మనవడి దగ్గరికి తీసుకువెళ్తానని చెప్తాడు రిషి. అంతలోనే సరోజ పక్కకి వెళ్ళి శైలేంద్రకి ఫోన్ చేసి, అతను రంగా కాదంట రిషి అంట, ఎవరినో రంగాలాగా సెట్ చేసి మీరు మా బావని ఇక్కడే ఉంచేయాలని చూస్తున్నారు, ఎంత పెద్ద ప్లాన్ వేశారంటుంది సరోజ. ఆ మాటలకి శైలేంద్ర తల తిరిగిపోతుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, సరిగ్గానే విన్నావా అని కంగారుగా అడుగుతాడు. అతను క్లియర్గా చెప్తున్నాడు, అంతేకాదు అసలు రంగా దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్తానంటున్నాడు అని చెప్తుంది సరోజ. నాకు లొకేషన్ పెట్టు, నేను కూడా వస్తానంటాడు శైలేంద్ర. సరే అంటుంది సరోజ. ఇంతలో రాధమ్మ పిలవడంతో అక్కడికి వెళ్తుంది సరోజ. వసుధార వాళ్ళకి చెప్పి రాధమ్మని సరోజని తీసుకుని రంగా దగ్గరికి వెళ్తాడు రిషి. అక్కడ జరిగింది అర్థం కాకపోవడంతో కన్ఫ్యూజ్ అవుతాడు మహేంద్ర. అదే విషయం కోడల్ని అడుగుతాడు. అప్పుడు వసుధార జరిగిందంతా మహేంద్రకు చెప్తుంది. నా కొడుకుకు ఇన్ని కష్టాలు పడ్డాడా అని బాధపడతాడు మహేంద్ర. ఇంతకీ ఆ లెటర్ ఎవరు రాశారని అడుగుతాడు. అత్తయ్య రాశారని వసుధార చెప్పడంతో షాక్ అవుతాడు మహేంద్ర. లెటర్లో ఏం రాసి ఉంది, ఇప్పుడు ఆ లెటర్ ఎక్కడ ఉంది, నేను కూడా ఆ లెటర్ని చదువుతానంటాడు మహేంద్ర. రిషి సార్ దగ్గర ఉంది, వచ్చాక అడిగి తీసుకుందామంటుంది వసుధార. మరోవైపు చక్రపాణి ఇంటికి రాధమ్మని సరోజని తీసుకువెళ్తాడు రిషి. శైలేంద్ర కూడా దొంగచాటుగా ఇంటికి వస్తాడు. అప్పుడు రాధమ్మకి రంగాని పరిచయం చేసి తాను రంగాగా ఆ ఇంట్లోకి ఎందుకు వచ్చాడో చెప్తాడు రిషి. మనవాడిని ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుంది రాధమ్మ. సరోజ మాత్రం అతను రంగా అవునా కాదా అని అనుమానం పడుతుంది. ఆమె అనుమానం తీరుస్తాడు రంగా. నా కోసం, నా ఆరోగ్యం కోసం ఇంత కష్టపడ్డావా అని రిషిపై ఆప్యాయత చూపిస్తుంది రాధమ్మ. ఇంటికి రమ్మని కూడా ఆహ్వానిస్తుంది. సరోజ మీరే మా బావ అనుకుని పొరపాటు పడ్డాను, క్షమించండి అని చెప్తుంది. పర్వాలేదు, మీకు తెలియక చేశారు కదా అంటారు రిషి. తర్వాత రాధమ్మతో ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి, అవి చూసుకొని వస్తానని చెప్పి రాధమ్మని ఆరోగ్యం బాగా చూసుకోమని చెప్తాడు రిషి. రాధమ్మ వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అక్కడ శైలేంద్ర వాళ్ళకి ఎదురుపడి అదేంటి అలా వెళ్ళిపోతున్నారు అంటాడు. అవును, ఇన్నాళ్ళు మా బావ అతను అనుకున్నాము, కానీ కాదు ఇతనే మా బావ అని తెలిసింది, మీకు కూడా థ్యాంక్స్ అంటుంది సరోజ. ఇతను పెళ్లి చూపుల్లో వచ్చిన వ్యక్తే కదా అంటుంది రాధమ్మ. అవును, అయినా ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకు, మా బావ నా దగ్గర ఉన్నాడు కదా, పద అంటూ రాధమ్మని రంగన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరోజ. చాలా పెద్ద తప్పు చేశాను, ఇక నేను మిగిలాలంటే మిగిలిన వాళ్ళని ఉంచకూడదు అనుకుంటాడు శైలేంద్ర. మరోవైపు ఇంటికి వచ్చిన రిషితో జరిగిదంతా వసుధార చెప్పింది. ఆ పెద్దావిడ ప్రాణాల కోసం అంత ఆస్తిని వదిలేసి ఆటో నడిపావా అని బాధగా అంటాడు మహేంద్ర. ఆటో నడపడంలో తప్పే ఉంది, నా ప్రాణాలు కాపాడబోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు, అలాంటిది తన వాళ్ళని అలాగే వదిలేస్తామా, పైగా తన మనవడు వస్తాడని ఎదురు చూస్తున్న ఆ పెద్దావిడకి మనవడికి ఇలా జరిగిందని చెప్తే ఆమె తట్టుకుంటుందా, అందుకే రంగాలా నటించవలసి వచ్చింది అంటాడు రిషి. నీకు అమ్మ ఏదో లెటర్ రాసిందంట కదా, ఏం రాసిందని అడుగుతాడు మహేంద్ర. చాలా రాసింది డాడ్, మన వెనుక జరిగిన కుట్రల గురించి, జరిగిన అరాచకాల గురించి, ఇంకా మీ గురించి, అనుపమ మేడం గురించి, అందరి గురించి రాసింది అని చెప్తాడు. ఆ లెటర్ నేను కూడా చదువుతాను అంటాడు మహేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో అయితే చూసేద్దాం. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు మేము వస్తూనే ఉంటాం. మీరు మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బాయ్.